హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే 8mm మాలలు అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా కూడా నా ఫేస్బుక్ మెసెంజర్కి వచ్చి మీ అడ్రస్ ఫోన్ నెంబర్ పెడితే నేను మాల పంపిస్తాను. సో మాల వచ్చి 1500, బ్రేస్లెట్ వచ్చి 500. ప్లీజ్ కొన్నే ఉన్నాయి, కొంచెం తొందరగా పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ రావాలంటే 20 days ఈజీగా పట్టే ఛాన్స్ ఉంది. సో ఆయిషాకి మనం చప్పట్లు కొట్టాలా? చప్పట్లు ఇలా కొట్టి ఎవరు కొట్టలేదు కదా, నేను ఆగిపోయా అన్నాడు ఎమ్మాన్యుయల్. సో చాలా కోణాల్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇది బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా చూడండి, లాస్ట్ వరకు చూడండి. సో మీరు అందరికీ కూడా షేర్ చేయండి కావాలంటే. పాయింట్స్ అనేవి ఏంటనేది మనం చూద్దాం. సో ఫస్ట్ గౌరవ్ గుప్తా బాల్ పట్టుకున్నాడు, దక్కించుకున్నాడు, పాపం ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ అక్కడ ఫైటింగ్ మొదలెట్టింది. సో నాకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, నా పాయింట్స్ కూడా వినాలి కదా అంటే పక్క నుంచి మాదిరి అంది, అప్పుడు నువ్వు బాల్ దక్కించుకోవాలి కదా అంది. ఫస్ట్లోనే ఇలా మాట్లాడుతాడంటే కష్టపడి ఫైట్ చేసి బాల్ దక్కించుకో అంది. సో ఇక్కడ మాదిరి అప్పుడప్పుడు వేస్తున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తక్కువనే క్యాచ్ చేసే పాయింట్లు లాగానే ఉన్నాయి. మనం ఇన్ జనరల్గా మనం ఆడుకుంటాం కదా, అలా ఉన్నాయి. ఇక్కడ 2 కోణాలు ఉంటాయి, క్లియర్గా చెప్తున్నానండి. చప్పట్లు కొట్టాలా వద్దా అన్నదానికి 2 కోణాలు ఉంటాయి. ఫస్ట్ అయితే బాల్ ఎలాగోలా గోల్ చేసింది, అది చేసింది. ఆ గోల్ చేసేటప్పుడే అక్కడ భరణి ఐ అప్రిషియేట్ యువర్ ఫైటింగ్ అన్నాడు, రియల్లీ అన్నాడు. అది ఇంగ్లీష్లో చెప్పాడు, గౌరవ్కి అర్థమయ్యేలాగే చెప్పాడు. అంటే మేబీ భరణికి బాల్ ఇస్తుందని అన్నాడా, లేదా క్యాజువల్గా అన్నాడా, అక్కడ ఎవ్వరు మాట్లాడలా. నెక్స్ట్ ఒకవేళ ఇస్తే భరణికే, ఒకవేళ బాల్ ఇచ్చి ఉంటే మనోడు రివర్స్లో సంజనాని నామినేట్ చేసి ఉండేవాడు, లేదా వేరే ఏదైనా రీజన్స్తో ఇంకొకరిని చేసి ఉండేవాడు. అది పక్కన పెడదాం. అలా అన్నప్పుడు ఇక్కడ గౌరవ్ గుప్తా అమ్మ ఈయనేదో ఆమె బాగా మాట్లాడుతున్నట్టుంది, ఈయనకి తెలుగు రాదు, ఈయనేదో బాగా మాట్లాడుతుంటే భరణి అప్రిషియేట్ చేసిండంటే మనం బాల్ ఇస్తే ఇప్పుడు హీరో అవుతాం అనుకుని యా అని బాల్ ఇచ్చాడు. ఇది నిజంగా తెలియగా ఇచ్చాడు. ఇంకోటి దాని తర్వాత ఏం చెప్పాడు, భరణి అని టీంతో వచ్చింది, నాకు అసలు రెండోసారి బాల్ ఎవరికి ఇవ్వాలో కూడా తెలియదు, బాల్ పట్టుకోవాలి, గేమ్ ఆడమన్నారు, ఆడానంతే అన్నాడు. దిస్ పాయింట్ అంటే ఈయన ఏదైనా గేమ్ ఉంటే మూర్ఖంగా ఆడేస్తాడు తప్ప లాజిక్గా ఏది వర్కౌట్ చేయడు. ఒక ఇద్దరిని తీయమన్నా కూడా ఎవరిని తీయాలి, ఏ రీజన్ చెప్పాలో కూడా తెలియదు. ఎంతసేపు ఈయన గేమ్ ఈయన ఆడతామే, ఎక్కువ రోజులు ఉండడం అవసరం నేను అనుకుంటున్నా. చూద్దాం, ఒకవేళ నామినేషన్స్లోకి రాకపోతే 2-3 వారాలు ఉంటాడు, వస్తే మాత్రం బిస్కెటే అస్సామే. సో ఫస్ట్ చూద్దాం ఏంటంటే చప్పట్లు కొట్టాలా అలేఖ్యకి, ఆయిషాకి నాకు బాల్ కావాలి అంది. సాయి పట్టుకో అన్నాడు, సాయి పట్టుకో అంది. సాయి పట్టుకుంటే సాయి నీకు ఇస్తాడా? మేబీ ఏమైనా డీల్ మాట్లాడుకున్నారేమో వాళ్ళు. సాయి పట్టుకో అంది అంటే ఇద్దరు సాయికైనా రావాలి, నాకైనా రావాలి అనుకుని ఉండొచ్చు మేబీ. సో గౌరవ్ అయితే వదలలేదు, ట్రై చేసాడు బాగా. ఇక్కడ ఒక డైలాగ్ అంది తను ఆయిషా, గౌరవ్ నువ్వు ఎపిసోడ్లు చూడలేదు కదా, నీకు పాయింట్స్ లేవు కదా, నేను చూశాను కదా, నేను పాయింట్స్ పెడతా కదా అంది, ఒక పాయింట్. ఇంకోటి గౌరవ్ ఒప్పుకున్న తర్వాత బాల్ తీసుకుని వెళ్ళి సుమన్ శెట్టికి ఇవ్వడం, అందరూ భరణికి ఇస్తుంది, భరణి అనే అక్కడి నుంచి ఒక డైలాగ్ కూడా వచ్చింది. కాదు భరణి కాదు, సుమన్ శెట్టికి ఇచ్చింది. సుమన్ శెట్టికి ఎందుకు ఇచ్చిందంటే తన టార్గెట్ ఎవరో తనుజ అంతకుముందు సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. సో సుమన్ శెట్టి తనుజని చేస్తాడు, ఆల్రెడీ మాట్లాడుకునే ఇచ్చింది. తనుజ టార్గెట్ చెప్పేసింది కదా డైరెక్ట్గా, నా టార్గెట్ నువ్వే. ఓకే, భరణి ఇక్కడ తనుజని నామినేట్ చేసి తనుజ మీద పాయింట్స్ చెప్తుండంటే సైలెంట్గా వింటున్నాడు. అంటే బయట ఎలా పోర్ట్రే అవుతుంది ఇది, ఓహో ఇలా అవుతుందా అని మధ్యలో లేచి నువ్వు చెప్పిన పాయింట్స్ నేను నోట్ చేసుకున్నాను, బట్ ఇలా ఉంటుంది సిచ్యువేషన్స్, ఇలా ఉంటుంది, ఇలా వచ్చి ఏదైనా కావాలి అన్న ఇది కావాలి అన్నప్పుడు ఓకే చెల్లమ్మ అని కలుపుకుంటాను తప్ప లేదు ఇది అయిపోయింది కదా, నీది ఆట నీదే నా ఆట నాదే అని అనుకోం కదా అన్నాడు. ఇది వ్యాలిడ్ పాయింట్. 2 కోణాలు అన్నాను కదా, ఇది ఒక కోణం. ఇక సుమన్ శెట్టి ఇచ్చింది, నామినేట్ చేసింది, కామెడీ అయిపోయింది. సో ఆ కామెడీ అనేది లైట్ తీసుకోండి, ఎందుకంటే పేర్స్గా అయినప్పుడు సుమన్ శెట్టిని ఆప్షనల్గా పెట్టుకుంది శ్రీజ తనుజ, ఎయిదర్ పవన్ కళ్యాణ్ డెసిషన్ మీద ఆధారపడి. ఈ పవన్ కళ్యాణ్ ఒక మటుకు
కంపన కోయరా అని తెంపడు. ఎస్ నేను తనుజాతో వెళ్తా, ఎస్ నేను శ్రీజాతో వెళ్తా స్ట్రైట్గా చెప్పాడు. ఎన్నో లెక్కలేసి ఏసి ఒక రకమైన పర్టికులర్ మైండ్లో ఉంటాడు. ఆ మైండ్లో ఉన్నప్పుడు తనుజ వైపు వెళ్ళాలా శ్రీజ వైపు వెళ్ళాలా అని చాలా తర్జన భర్జన వేసుకుని శ్రీజ కాల్ తీసుకుంటే, లేదు నేను సుమన్తో ఆడతానని శ్రీజ కాల్ తీసుకుంటే అప్పుడు తనుజకి లైన్ క్లియర్ అయింది. ఆ విషయం వచ్చి మళ్ళీ చెప్పాలి కదా, చెప్పలా. ఒకవేళ ఎవరు లేకపోతే అన్నా నాతో పెయిరప్ అవుతావా అంది. సుమన్ శెట్టి చెప్పింది కరెక్టే, అక్కడ నాతో పెయిరప్ అవుతావా అని ఫస్ట్ అడిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా అని తను వదిలేసింది. ఇక శ్రీజకి ఎవరు లేరు కాబట్టి వచ్చి కలుపుకుంది. ఇది చెప్పడం కొంచెం ఫెయిల్ అయ్యాడు. మనోడి సంగతి తెలుసు కదా, చెప్పడం క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ చెప్పలా. మామూలుగా అయితే నువ్వు ఆప్షనల్గా నన్ను పెట్టుకున్నావు, అది నాకు నచ్చలా. నాతో కలిసి ఆడి ఉండాల్సింది. ఆడుంటే నువ్వు నేను మేబీ టాప్లో ఉండేవాళ్ళం. నేను అంత డేంజర్ జోన్కి వెళ్ళేవాడిని కాదు. ఎలిమినేషన్ వరకు ఆల్మోస్ట్ వెళ్ళిపోయాను. ఇంకొక 2 బెలూన్స్ కానీ నాకు కట్ చేస్తే నేను ఇంటికి వెళ్ళిపోయేవాడిని కదా. ఇంత డేంజర్ జోన్లోకి వెళ్తానికి నువ్వే కారణం. ఇలా మాట్లాడ్డు. సరే వదిలేండి. నెక్స్ట్ మర్చిపో అంటావు, నువ్వే మర్చిపో చాలా విషయాలు అన్నాడు. ఇది కరెక్టే కదా సంజనాది. ఎక్కడికక్కడ వదిలేయండి మర్చిపోండి అంటూ ఉంటుంది. చాలా విషయాలు తవ్వుకుని చెప్తూ ఉంటుంది. ఇది సుమన్ శెట్టి చెప్పాలనుకున్న విషయం. అది కొంచెం కామెడీ అయిపోయింది. ఎక్కడైపోయిందంటే ఎక్కడైనా గొడవ జరిగితే అబ్బబ్బబ్బబ్బా అని ఆనందపడిపోతావు, అక్కడ మొత్తం హౌస్ అంతా నవ్వేశారు. అయితే పాయింట్ వ్యాలిడే, మర్చిపోతావు వదిలేస్తావు ఎక్కడికక్కడ వదిలేస్తావు అన్న పాయింట్లు ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు, అది నాకు నచ్చట్లా. స్ట్రైక్ పాయింట్ చెప్పేస్తుంటే అయిపోను. ఇక ట్రూ కలర్స్ బయటపడ్డాయి సుమన్ అన్న అని 2 సార్లు అంది తనూజ. బట్ తనూజ ట్రూ కలరే బయటపడింది. పవన్ కళ్యాణ్ పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ నో అంటే సుమన్ శెట్టికి వచ్చేది. వేరే ఆప్షన్ లేక నోట్ దిస్ పాయింట్. సరే ఈ నామినేషన్ పక్కన పెడితే ఆయిషాకి క్లాప్స్ ఎందుకు కొట్టాలి, ఏం మాట్లాడింది? సో అంటే ఇక్కడ బంధాలు పెంచుకోవడానికి వచ్చామా? ఒకళ్ళ నాన్న అని వాళ్ళ సపోర్ట్తో ముందుకెళ్ళటం, ఒకడు అన్న అని వాడి సపోర్ట్తో ముందుకెళ్తాం, ఒకడు బాయ్ ఫ్రెండ్ అని వాడి సపోర్ట్తో ముందుకెళ్ళటం. ఇది కాదు బిగ్ బాస్ హౌస్ అంటది. సో వెరీ గుడ్. బయట కూడా చాలామంది పబ్లిక్లో ఇదే ఉంటుంది. ఇది 2వ కోణం అన్నా కదా, ఇదే ఉంటుంది, ఈ కోణమే ఉంటుంది. బాండ్స్ పెట్టుకోవడానికి వెళ్తాం. హరిత హరీష్ అదే కదా మీకు అగ్ని పరీక్షలు అంది. ఓకే ఫ్రెండ్షిప్ ఎందుకు చేయకూడదని అభిజిత్ అడిగాడు. ఫ్రెండ్షిప్ చేస్తాం, ఫ్రెండ్కి కప్పిచ్చేస్తామా అన్నాడు. ఫ్రెండ్కి కప్పిస్తావా ఇవ్వవా అనేది నీ ఇంటెన్షన్. నీ సాక్రిఫైస్ అనేది జనాలకి నచ్చిందా, ఆ త్యాగం నచ్చలేదా అనేది నీ ఇంటెన్షన్. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. సోహాయిల్ అఖిల్ సీజన్ 4 అందరికి గుర్తుంటుంది కాబట్టి చెప్తున్నా. ఇద్దరు ఫ్రెండ్సే కదా, ఇద్దరు ఫ్రెండ్స్కే లాస్ట్లో పడింది ఉయ్యాల టాస్క్. గుర్తుండే చాలా మందికి ఉయ్యాల బెంచ్ మీద కూర్చోవాలి, ఎవరైతే ముందు దిగుతారో వాళ్ళు ఓడిపోయినట్టు, మిగతా వాళ్ళకి ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తుంది. ఎవిక్షన్ ఫ్రీ పాసే. కూర్చున్నారు. సోహాయిల్ నువ్వు దిగిపోరా అన్నాడు. నువ్వు దిగిపోరా నాకు కావాలి. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఫ్రెండ్షిప్ మీద, కేవలం ఫ్రెండ్షిప్ మీద సోహాయిల్ దిగిపోయాడు కాదా? 100% ట్రూ. అది సోహాయిల్ని ఇష్టపడ్డామా లేదా ఫ్రెండ్ కోసం కప్పు వదిలేసాడు ఏంట్రా అని అన్నామా మనం? సాక్రిఫైస్ చేసాడు, వెల్ అండ్ గుడ్, సూపర్ సోహాయిల్. నువ్వు ఎక్కడికో వెళ్ళావు, అఖిల్ కిందకి దిగిపోయాడు గ్రాఫ్ అని చాలా క్లియర్గా చెప్పుకున్నప్పుడు. ఇప్పుడు మరి 2 కోణాల్లో చూసుకోండి. ఫ్రెండ్కి కప్పు వదిలేస్తావా అంటే కప్పు వదలలేదు. అక్కడ టాస్క్లో ఇంక ముందుకెళ్ళాలి, ఇంకా లేదు అన్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ వాల్యూని చూపెట్టాడు. ఈ వాల్యూని చూపెడతాం పబ్లిక్ నచ్చుతుంది, బాండింగ్ నచ్చుతుంది, అప్పుడు నచ్చుతుంది. ఇదే ఇంకో కోణం చెప్తా చూడండి. సిరి షణ్ముఖ్ జస్వంత్ ఈ బాండింగ్ ఎవరికైనా నచ్చిందా? నచ్చలే. ఎందుకు నచ్చలే? అస్తమానం హగ్గులు, అస్తమానం ఇది ప్యాంపరింగ్, అస్తమానం ఏదో గారాలు పోవటం, ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి ఏ విషయం ఉన్నా ఆయనతోనే వెళ్ళటం, ఆయన సపోర్ట్ తీసుకోవడం, ఇక్కడ సిరికి ప్రొటెక్టర్ లాగా, బాడీ గార్డ్ లాగా ఈయన గేమ్ ఆడతాం. అమ్మో నువ్వు అటు ఎలకు, నువ్వేమైపోతావో తెలుసా అసలు వాళ్ళతో చేరితే అంటాం. ఇది నచ్చలా, ఫైల్లో జనాలు నచ్చలా, బాండింగ్ నచ్చలా. ఈవెన్ సిరి కోసం షణ్ముఖ్ సాక్రిఫైస్ చేసినా, షణ్ముఖ్ కోసం సిరి సాక్రిఫైస్ చేసినా నచ్చలా, ఆ బాండింగ్ నచ్చలా. సేమ్ అదే సీజన్లో ఇటు వద్దాం, మానస్ అండ్ సన్నీ వీళ్ళిద్దరు ఒకరికొకరు అసలు నామినేటే చేసుకోవాలి సీజన్లో. బట్ ఈ ఫ్రెండ్షిప్ నచ్చింది, ఈ బాండింగ్ నచ్చింది. సో బాండ్లు పెట్టుకోవడం తప్పేం కాదు, బాండింగ్ కలుపుకోవడం తప్పేం కాదు.
అది ఎంతవరకు గేమ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, ఎంతవరకు గేమ్లో ముందుకు తీసుకెళ్ళలేక ఆగిపోతున్నాం అనేదే ఇక్కడ పాయింట్. నాకు నవ్వొచ్చిన పాయింట్ ఏంటో చెప్పనా, ఇమ్మాన్యుయల్ చప్పట్లు కొడటానికి సిద్ధమయ్యి ఇమ్మాన్యుయల్ అక్కడ వెళ్ళి అబ్బా ఏం మాట్లాడేదో తెలుసా అని అక్కడ ఆయిషాని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. ఆయిషా కూడా కూర్చొని అది కాదు కదన్నా, ఇది కాదు కదా ఇమ్ము అని మాట్లాడుతూ ఉంది. తర్వాత ఈ ఇమ్మాన్యుయల్ కూడా బాగుండే కదా, మమ్మీ మమ్మీ అన్నావు, నీ కెప్టెన్సీ వదిలేసింది మమ్మీ కోసమే కదా, తిరిగి హౌస్లోకి రావడానికి. నువ్వు కూడా అందులో ఉన్నావు, అమ్మాయి అన్న దాంట్లో నువ్వు కూడా ఉన్నావు. సో మరి నువ్వెందుకు చప్పట్లు కొట్టాలి? అది ఈ సీజన్ ఎలా వెళ్తుందో భలే చెప్పావురా అని. ఈ సీజన్ ఎలా వెళ్తుందో బాగా చెప్పింది 100% ఒక కోణంలో. అది చెప్పే కదా పర్టికులర్ ఆడియన్స్కి నచ్చుతుంది. బాండింగ్ పెట్టుకోవడానికి వెళ్ళాము, ఏంటి సార్ ఇది అసమానం నాన్న 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 అంటాం. నిన్న ఆ టీషర్ట్ వేసుకోకండి, గత 3-4 రోజులుగా అదే వేసుకుంటున్నారు, వేరేది వేసుకోండి అంటే సరే అని వెళ్ళాడు. ఆ టీషర్ట్ని ఇసిరి కొట్టాడు అనుకుంటున్నారు కానీ ఊరికే అది బౌలింగ్ లాగా వేసుకుని అలాగే పడేసాడు. సో అది వేరే విషయం. అంటే ఇక్కడ ఏంటంటే ఆ హౌస్లో కొన్ని బాండింగ్స్ అలా కలుపుకుంటూ వెళ్తే కొంచెం ఎక్కడైనా గేమ్లో ముందుకు వెళ్ళలేకపోయినా, ఎక్కడైనా ఆగిపోయినా కూడా అది ముందుకు వెళ్ళడానికి పనికొస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, మన ఇండివిజువాలిటీ గేమ్ దెబ్బ తినకుండా కానీ ఆడితే ఆడియన్స్కి నచ్చుతాం. 100% ట్రూ. మన ఇండివిజువాలిటీ ఎక్కడ దెబ్బ తినకూడదు. బాండింగ్ ఉండొచ్చు, ఉండకూడదు అని ఎవరన్నారు? విన్నర్స్ అయినా ప్రతి ఒక్కరికి బాండింగ్ ఉందనే ఉంది కదా. ప్రతి ఒక్కరికి విన్నర్స్ అయిన ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ బాండింగ్ ఉంది హౌస్లో. కౌశల్ లేడా? దీప్తితోనే ఉన్నాడు కొన్నాళ్ళు, దీప్తితో మాట్లాడు. నూతన్ నాయుడు లేడా? నూతన్ నాయుడు వెళ్ళాక బాండింగ్తో కలిశారు కదా. బాండింగ్ మీన్స్ ఫ్రెండ్షిప్ లాగా. ఇక మాట్లాడడానికి ఎవరు లేకపోతే ఏం చేస్తారు అక్కడ? అలాగే రాహుల్ సిప్లిగంజ్ లవ్ ట్రాకే జనాలకి విపరీతంగా నచ్చింది కదా అప్పుడు. మరి పునర్నవిది ఇప్పుడు ఆ తర్వాత లవ్ ట్రాక్లు నచ్చలా. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి అది మనకి చూడటానికి ఆహ్లాదకరంగా లేదా ఎంటర్టైన్మెంట్గా ఉంటే నచ్చుతుంది. లేదు చాలా డీసెంట్గా ఉందా, అంటే వాళ్ళు ఎక్కడ లిమిట్స్ దాటకుండా ఉందా నచ్చుతుంది. ఓవర్గా అసలు మీ అమ్మ అంటే కొడక అన్నట్టు రోజు అదే 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 ఉంటే ఎబ్బెట్టిగా ఉంటుంది. ఈ లైన్ కానీ ఆయిష తెలుసుకుని మాట్లాడి ఉంటే నేను చప్పట్లు కొట్టేవాడు. ఆమె బయట ఎక్కడైతే ఏదైతే అందో అయ్యే చప్పట్లు కొట్టింది. ఇక్కడ నేను తనూజకి హ్యాట్సాప్ చెప్తే, ఎందుకంటే సూపర్ డిఫెన్స్ చేసింది. ఏమంది మరి ఇప్పుడు సపోర్ట్తో ముందుకెళ్తున్నావు తప్పంటున్నావు కదా, మరి నువ్వు ఇప్పుడు గౌరవ్ బాల్ నీకు ఎందుకు ఇచ్చాడు? మరి నువ్వు ఆడి గెలవాలి కదా, నువ్వు అంత గోళ చేసి గౌరవ్ బాల్ ఎందుకు తీసుకున్నావు? అది సపోర్టే కదా. ఎస్ 100% ట్రూ. గౌరవ్ గుప్తా ఇవ్వలేదా? బాల్ ఇవ్వలేదా? 100% ఇచ్చాడు కదా, మరి అది సపోర్టే కదా. నువ్వు ఆడి గెలవాలి కదా, ఇదే కదా తనూజ అంది. పర్టికులర్గా మీరు బాండింగ్తోని ఇది అవ్వట్లేదు, టాస్కుల్లోని వెళ్ళట్లేదు అంటే సిచ్యువేషన్ చెప్పు, ఏంటో చెప్పు. మేము ఇండివిజువల్గా ఎక్కడ ఆడలేదు, ఎక్కడ బాండింగ్ చూపెట్టి గేమ్లో ముందుకు వెళ్ళలేదు చెప్పండి. చెప్పలా, నేను మొత్తం చూడలేదంది మొత్తం చూడలేదంది. లైవ్లో మీరు డిబేట్ చూసుంటే బ్రహ్మాండంగా ఉండేది రాత్రి పడుకోకుండా. నేను ఎపిసోడ్ చూడలేదు అయినా కూడా చెప్తున్నా, ఇదంతా కూడా డ్యామ్ డిష్క్ అంది. ఇక్కడ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, డాడీ ఉన్నాడా, మమ్మీ ఉందా, ఇదంతా కాదు, ఈ సీజన్ అంతా కాదు అనేసింది. ఈ రిలేషన్ ఏంటి అని పాయింట్స్ ఏంటంటే, ఇంకొక పాయింట్, ఏ విషయంలో ఫేవరెటిజం అనేది చూపించారు డాడీయే కానీ మమ్మీ కానీ, ఏ విషయంలో చూపించారు అనే క్వశ్చన్ మార్క్. అప్పుడు నిజంగా ఎపిసోడ్స్ చూసిందైతే ఆయిష చాలా పాయింట్లు చెప్పుండేది. లేదు మీకు ఈ పలానా కెప్టెన్సీలో మీరిద్దరే ఉన్నప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళారు, అలాగే వాటర్ టాస్క్ ఉంది కదా, స్విమ్మింగ్ టాస్క్, అప్పుడు నీకు బర్నీ గారే సపోర్ట్ చేశారు, అప్పుడు నువ్వు వెళ్ళి అడగాలి కదా, అడగకుండానే చేశారు, ఇలా కొన్ని చెప్పు ఉండాల్సింది. అడగకుండా చేసినవి, అడిగి చేసినవి అన్నీ. అలాగే ఇంకొక టాస్క్లో కూడా తనూజకి హెల్ప్ చేశారు, ఫేవరెటిజం ఒకటి చూపించారు. ఇలాంటివన్నీ చెప్పుంటే పాయింట్ టు పాయింట్ నీకు చప్పట్లు విపరీతంగా పడాయి. అబ్బా ఏం చూసిందిరా, షో మొత్తం అనలైజ్ చేసిందని. షో చూడలే, అక్కడక్కడ లేదు. బయట అనుకునే టాక్ ఏదైతే ఉంది ఈ బాండింగ్స్ మీద కొట్టేద్దాం, మన హైలైట్ అయిపోదాం. మళ్ళీ తర్వాత కూర్చుని ఇంకొకటి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటో తెలుసా, నాకు ఈ టైంలో ఈ థాట్ మైండ్లో ఉంది, చేసేసా. మేబీ నా ఒపీనియన్ మారచ్చు 1 వీక్ అయ్యాక, 2 వీక్స్ అయ్యాక. మారింది అంటే నువ్వు సరిగ్గా చూడలేదని అర్థం. గేమ్ని అర్థం చేసుకోలే, ఎవరేంటనేది తెలియకుండా వెళ్ళిపోయినావు.
ఇంకొకటి ఒపీనియన్ మారిపోద్ది వేరే వాళ్ళ మీద అంటే నువ్వు ఏ విధంగా మారింది, ఎలా మారింది నీ ఒపీనియన్ అనేది నువ్వు జస్టిఫై చేయాలి ఆడియన్స్కి. చేయలేకపోతే ఫెయిల్యూర్ అయిపోతావు. సో ఆయిషా కొంచెం జాగ్రత్తగానే మనం వాచ్ చేస్తూ రివ్యూలు చెప్పుకోవాలి, ఎందుకంటే కొంచెం ఆడేటట్టుగానే ఉంది, ముందుకు వెళ్ళేటట్టుగానే ఉంది. సో కొంచెం తనూజ డిఫెన్స్ అనేది బాగా నచ్చింది నాకు. కొన్ని చోట్ల తడబడింది, అది వేరే విషయం. సో భరణి గారు వచ్చారు, భరణి గారి మధ్యలో దూరి నాకు అసలు ఈ బాండింగ్ వల్ల నా గేమ్కి ఎక్కడ ఫరక్ పడలా, నేను చెప్తున్నా బల్ల కొద్ది చెప్తున్నా అన్నాడు. ఎక్కడ ఫరక్ పడలేదు, నేను కరెక్ట్గానే ఉన్నా అని. ఆయన 2-3 డెసిషన్లు తనుజ మాట వినలేదు కదా, దాని గురించి చెప్పాడు. ఎవరైనా చెప్తే ఆ ఎగ్జాంపుల్ చెప్దామని. ఇంకోటి నన్ను టార్గెట్ చేసిన వాళ్ళు వెళ్ళిపోతారు చూసుకో అన్నాడు. అది బాగా కామెడీగా అనిపించింది. సరే, ఎనీహౌ ఈ ఆయిషా అయితే చప్పట్లు కొట్టాలి అంటే ఇలా మాట్లాడి ఉంటే డెఫినెట్ కొట్టి ఉండేవాళ్ళం. ప్రస్తుతానికి అయితే నేను కొట్టట్లా, మీరు కొట్టాలనుకుంటే కొట్టుకోండి, 2 కోణాలు ఉంటాయని చెప్పాను. సో ఈ అనాలిసిస్ మీకు నచ్చితే డెఫినెట్గా షేర్ చేయండి. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.